ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. నువ్వు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఇగో ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి, నీకు అనుగ్రహించబడతాయి. ఏమి ఆయన మాటలు అంటే, ఆయన మాటలు శ్రద్ధగా వినాలంట. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా ఆలకించినడలా, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినినడలా భూమి మీద ఉన్న ప్రతి ప్రజలందరికంటే నేను హెచ్చిస్తాడు. కింద అధ్యాయంలో ఉంటుంది చూడండి, 3:2, 4. నీ పాడి పంట దీవించబడుతుంది, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటకు వచ్చినప్పుడు దీవించబడతావు. నీ పశుపాల శాల దీవించబడుతుంది, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నీ పొలము, భూఫలము, గర్భఫలము, సమస్త దీవెనలన్నీ నీ మీదకి రావాలి, ప్రార్థించాలి. అంటే సహోదరుడా సహోదరుడి ఒక్కటితో చేయాలి. ఏంటంటే అది నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా వినాలి. ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా ఆయనతో ఆయన ఆజ్ఞను అనుసరిస్తే నీకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాడు. ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తింప చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన మాటను వింటావా? వింటమే కాదండి, శ్రద్ధగా వినాలి, ఆసక్తి కలిగి వినాలి. శ్రద్ధ ఆశ్రద్ధ రెండు ఉండయండి. ఆశ్రద్ధగా ఉంటే ఈ ఆశీర్వాదాలు నీకు రావు. ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవాలి, నీ కోసము ఈ రాయబడిన ఈ మాటలు నువ్వు స్వతంత్రించుకోవాలి, ఈ మాటలన్నీ కూడా నీకు వర్తించాలి అంటే ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన శ్రద్ధగా వింటే అంటున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి దీవించబడతావు. బయటికి వెళ్ళినప్పుడు, వెలుపులకు వస్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు దీవెన, ఏ పని చేసిన దీవెన, నీ పశుపాకలు దీవెన, నీ గర్భఫలము దీవెన, నీ పాడి పంటలు దీవెన, అన్ని ఆహారమందు సమస్తము ఆయన దీవెనకరంగా మార్చే దేవుడు. నువ్వు పిండి పిసుకు తొట్టి నీ ఆహారం అంతా కూడా దేవుడు దీవించే దేవుడు. దేన్ని బట్టి అంటే ఆయన మాట వినటుని బట్టి కదా. సమూయేలు కూడా ఒక మాట అంటాడు, బలు అర్పించుట కంటే యెహోవా మాట వింటే శ్రేష్టము. ఆయన మాట వింటే నీకు దీవెన, ఆయన మాట వింటే నీకు ఆశీర్వాదం, నిన్ను ఆశీర్వాదకరంగా నా ప్రభు చేయాలని ఆయన కోరిక. కనుక నువ్వేం చేయబడాలి? ఉదయకాంత వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇన్నేళ్ళు ఒకవేళ దేవుని వెనకవేసి దేవుని మాట పరిచయం పెట్టి నువ్వు దేవుని మాట వింటలేదేమో, దేవుని సందులో గడపట్లేదేమో, దేవుని ప్రార్థన చేయట్లేదేమో, అయితే ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు విన్న ఎడలా ఇగో ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి, నీ కుటుంబం మీదకి వస్తాయి, నీకు ప్రాప్తిస్తాయి, నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు. ఆయన మాట వినాలండి. ఆయన మాట ఒక్క మాట, ఆయన మాట వింటే చాలండి, నీకు సకల దీవెనలు, సకల ఆశీర్వాదం, ఈ భూమి మీద ప్రతి జనులందరికంటే నేను పైవానిగా ఉంచుతాడంటాడు. హల్లెలూయా. ఆయన పైవానిగా ఉంచే దేవుడు, నిన్ను తలగా దీవించే దేవుడు. కనుక ఉదయకాంత ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను. వినగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు ఉద్యోగం చేసిన ఉద్యోగ విషయంలో దీవిస్తాడు. ఒకవేళ పిల్లలకు బాధపడుతున్నావేమో అంటున్నాడు చూడండి అక్కడ, నీ గర్భఫలము దీవించబడును. ఒకవేళ ఎన్నాళ్ళు గర్భఫలం లేక దీవించబట్టలేదేమో, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, నా ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడైన యెహోవా మాట విన్నాడలా. ఆయన మాట వింటే మనకు మంచిదండి, మనకు దీవెన, మనకు ఆశీర్వాదం. కనుక ఆయన మాట విందాం. ఆయన మాట విని వాగ్దానాన్ని కూడా, ఈ ఆశీర్వాదంతా కూడా మనం స్వతంత్రించుకుందామండి. దేవుడు అందుకే రే సహోదరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాంత నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కరువులు, ఆటంకాలున్నా ఆయన మాట వింటే నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విందువుగాక. ఇటు వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి దీవించి ప్రతిఫలముగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.